ఇదివరకు ఎక్కడైనా శివాలయం ఉంటే మా ఊళ్ళో ఉండేది, శివాలయంలో చక్కగా పెట్టేవారు. శివుడు మందిరం ముందు ఆ గర్భగుడి ముందు ఒక్క ద్వారం మూడు వేపుల కింద పెట్టరుగా, అమ్మవారి గుడి దగ్గర పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఉండేది, అక్కడ ఒకటి అంతే. ఆ మూడు చూసి దండం పెట్టుకునేవాళ్ళం చక్కగాను. త్రిగుణాలని దగ్ధం చేసి గుణాతీతంగా ఎదిగినంత ఆనందం కలిగేది మా ఊరు గుళ్ళో మాకు. ఇవాళ అదే గుళ్ళల్లో కార్తీక మాసం పేరు మీద దారికి అడ్డంగా, వారికి అడ్డంగా, వీరికి అడ్డంగా మొత్తం దీపాలే. ఎందుకంటే మొక్కుబళ్ళు, నేను 1000 పెడతాననుకున్నా, నేను 100 పెడతామనుకున్నా, పెట్టేయడమే. ఇంక ప్రదక్షిణం చేసేవాళ్ళు ఎక్కడ చేయాలి, కూర్చునేవాళ్ళు ఎక్కడ కూర్చోవాలి, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు? దేవుణ్ణి అనుకుంటాం మనం. అస్సలు భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుందామనే ఆలోచన లేదండి. భగవంతుడిని వస్తువులతోటి, డబ్బుతోటి, ఆర్భాటాలతోటి కొనేద్దామని అంత అమాయకుడు కింద కనపడుతున్నాడు భగవంతుడు మనకి. నాకు అది ఆశ్చర్యంగా ఉంది. భగవంతుడిని అమాయకుడు అనుకుంటున్నారు ఏంటి వీళ్ళెంత అమాయకులు. ఇంత మాయలో మన పడేస్తున్న భగవంతుడు అమాయకుడా? వీళ్ళ డబ్బులకు లొంగుతాడా? వీళ్ళ దీపాలకి, వీళ్ళ స్నానాలకి, వీళ్ళ నూనెలకి, అందులో ఈ నూనె పైగా ఇంకా విచిత్రం. ఈ మధ్యన ప్రకటన చూసి ఆశ్చర్యపోయా. వినాయకుడు కటాక్షానికో నూనెట, లక్ష్మీదేవి కటాక్షానికో నూనెట, ఆంజనేయ స్వామి కటాక్షానికో నూనెట. ఇన్ని నూనెలు ఉంటాయా? మొత్తం కలిపి ఆమోదమేగా అమ్మేది. ఎందుకంటే ఆయా దేవతలు పెరిగిన కొద్దీ ఆయా నూనెలు పెరుగుతాయి, ఆయా వ్యాపారాలు పెరుగుతాయి. ఇంకా గయా అజ్ఞానం నుంచి బయటపడాలని అందుకే నవజీవన వేదం. కొరడా జడిపింపగయే జగమ్ము తబ్బిబ్బైపోవు, వాని పెదవిన్ కనిపించిన అక్షరమ్ములు అబ్బొబ్బో త్రిశూల శాసనములు. కనిపించిన అక్షరమ్ములు అంటున్నాడు కవి. పెదవిని కనిపించినటువంటి అక్షరాలు, పెదవుల మీద అక్షరాలు కనిపిస్తాయి, వినిపిస్తాయి. కానీ అంటే వినిపించక్కర్లేదు, అంటే వాడి నోట్లోంచి మాట బయటికి రావక్కర్లేదు. డబ్బులున్న వాడి నోట్లోంచి అసలు ఇంకా వాడు ముక్కు పుటాలు అదురుతూ ఉంటే పెదవులు అపరావు అనగా అపర వచ్చేస్తారు అక్కడికి. ఎందుకు డబ్బు ఉంది. అదే డబ్బు లేని వాడు పిలిస్తే ఎవడు రాడు. డబ్బున్న వాడు పిలిచిన ఇంకా పిలవకుండానే అయ్యగారు పిలుస్తారేమో అనుకుని వచ్చేసానండి. అబ్బా, ఎందుకంటే డబ్బులు అనేవాడి దగ్గర డబ్బులు ఇస్తాడు. అదే పెదవిన్ కనిపించిన అక్షరములు అబ్బొబ్బో త్రిశూల శాసనం. త్రిశూలాన్ని ధరించినటువంటి పాలాక్షుడి శాసనం కూడా ఎక్కడైనా దెబ్బతింటుందేమో మనకి తెలియదు, కానీ వీడి శాసనం దెబ్బతిందండి. వీడి శాసనం ప్రకారం ప్రభుత్వాలు నడుస్తాయండి. వీళ్ళ ప్రభుత్వాలు ఏమిటండి? సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు డబ్బుకు లొంగిపోతున్నారు. డబ్బున్న వాళ్ళని చుట్టూ తిప్పుకుంటున్నారు, డబ్బున్న వాళ్ళ చుట్టూ వీళ్ళు తిరుగుతున్నారు. ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏమన్నా అంటే సామాజిక సేవ చేస్తాం, మేము బళ్ళు పెడుతున్నాం, బస్సులు. నిదానికండి, నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, సన్యాసి అయిన వాడు, పీఠాధిపతి అయిన వాడు విద్యా సంస్థలు పెట్టకూడదండి, అనవసరం అండి. వారి భక్తులు, వారి శిష్యులు ప్రభుత్వ విద్యా సంస్థలో పనిచేస్తున్నారు కదండి, వారు సక్రమంగా పనిచేసేలా జ్ఞానబోధ చేయమనండి, బ్రహ్మాండంగా పనిచేస్తారు. ప్రభుత్వ విద్యా సంస్థలు బాగుంటాయి. ఇవాళ ఉభయ రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో భవనాలు లేవు, ఒకటి పోసుకుందుకు చోటు లేదండి. మగపిల్లలు కాదు, ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడిపోతున్నారండి. మాస్టర్లు కూడా జీతాలు ఇచ్చి పాఠాలు చెప్పమనగానే సరిపోయిందా? ఇంకేం అక్కర్లేదా? కూర్చుందుకు బల్లలు లేవు, అనారోగ్యాలు, ఆడుకుందుకు స్థలం లేదు. ఇవన్నీ కల్పించవచ్చుగా భక్తుల చేత. మీరు ఆ పాఠశాలకు చేయండి, మీరు ఆ పాఠశాలకు చేయండి. అది మానేసి మొత్తం మన దగ్గర మొత్తం పీఠం పెట్టి, సంస్థలు పెట్టి, ట్రస్టులు పెట్టి మన దగ్గర వేల కోట్లు పోగుపడేలా చేస్తే ఈ వ్యాపార సామ్రాజ్యాలు, ఈ సర్వసంగ పరిత్యాగ మనసును ఏం చేస్తాయి? కలుషితం చెయ్యవా? ఖచ్చితంగా చేస్తాయి. మనమే వశిష్ఠ మహర్షి ఇక్కడ, ఆయన చుట్టూ ఎప్పుడు లేవే. వశిష్ఠ మహర్షి చుట్టూ ఏమీ లేవండి. వశిష్ఠ పబ్లిక్ స్కూల్ పెట్టలేదు వశిష్ఠుడు, వశిష్ఠ ఆసుపత్రిని పెట్టలేదు. సేవా సంస్థలు పెట్టడం కాదు సర్వసంగ పరిత్యాగులు, పరమహంస పరివ్రాజకాచార్యులు, పీఠాధిపతులు చేయవలసిన పని. ప్రవచనకర్తలు ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ప్రవచనకర్తలు కూడా మొదలెట్టారు, పీఠాలు, గుళ్ళు, ట్రస్టులు. ప్రవచనకర్త అయినవాడు ప్రవచనం చెప్పాలి అంతవరకు. తన చుట్టూ ఒక్కడిని చేరనీయకూడదు, ఒక్కడిని, భార్యా పిల్లలు తప్ప, వాళ్ళే ఎక్కువ. తప్పదు, బంధం కాబట్టి అంతే. ఎవరిని చేరనీయకూడదు. చేరారంటే అయిపోయినట్టే, భ్రష్టు. వెంటనే డబ్బులు వచ్చి పడిపోతాయి, ఇంకంతే అవసరాలు వచ్చి పడిపోతాయి, ఆర్భాటాలు వచ్చి పడిపోతాయి. ఇంక ప్రవచనం ఎందుకంటే డబ్బులు సంపాదించడానికి. పుస్తకాల రేట్లు పెంచాయి, సీడీల రేట్లు పెంచాయి, అన్ని రేట్లు పెంచాయి. ఇదివరకు ఉచితంగా ఇచ్చినవని ఇప్పుడు రేట్లు పెరిగిపోతాయి. మొత్తం డబ్బు చేరిపోతుంది. అక్కడి నుంచి ఈ డబ్బులోని బ్లాక్ మనీ అవుతుంది. అవ్వకుండా ఉండడం కోసం ఏదో బడి పెట్టాం, గుడి పెట్టాం, దడి పెట్టాం అంటారు. అక్కడ మళ్ళీ లెక్కలు చూపిస్తారు, అక్కడ మళ్ళీ మాయలు జరిగిపోతాయి. చివరికి మోసంలో పడతాడు. ఈయన భక్తి, ఈయన జ్ఞానం అంతా ఏమైందో తెలియదు.
చివరికి ఆయనకే ఒక దురవస్థ వస్తే ఆయన కాపాడుకోలేని పరిస్థితి వస్తే ఇంతకాలం ఇంత జ్ఞానబోధ చేసేవాడు ఈయనెవరు కాపాడలేదు ఏమిటనే అనుమానం వచ్చి మొత్తం దేవుడి మీద అనుమానం వస్తుంది, హిందూ ధర్మం దెబ్బతింటుంది. ఎన్ని అంశాలు ఉన్నాయండి ఆలోచించాల్సినవి. అందుకని భాగవతం ఏకాదశ స్కంధంలో చెబుతారు, ప్రవచనకర్తలు కానీ, పీఠాధిపతులు కానీ, పరమహంస పరివిరాజక ఆచార్యులు కానీ, సన్యాసులు కానీ ఎలా ఉండాలి. జ్ఞానబోధ చెయ్యడం వరకే మన పని. దానివల్ల ప్రభావితులై ఆయా రంగాల్లో పనిచేసేవాళ్ళు సక్రమంగా పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలలోనే అందరూ చదువుకోవచ్చు. ఇవాళ మధ్యాహ్న భోజనాలు పెడుతుంటే వాళ్ళు అప్పులు చేసి పెడుతున్నారండి పెట్టేవాళ్ళు. వాళ్ళు మధ్యతరగతి కాదు, ఇంకా కింద తరగతి వాళ్ళు పెడుతున్నారండి. వాళ్ళు అప్పులు పాలైపోయారు, 2 లక్షలు 3 లక్షలు అప్పులు చేస్తున్నారు వాళ్ళు. అవి చూసుకోవాలి. అవన్నీ ప్రభుత్వం పెద్దల చేత జరిపించాలి మనకు పలుకుబడి ఉంటే. ఈ పీఠాధిపతులకు పలుకుబడి ఉంటే ప్రభుత్వం పెద్దల దగ్గర అవి చేయించాలి. సక్రమంగా అన్నీ నడిచేలాగా బడులు అన్నీ సక్రమంగా నిర్వహణ బాగుండేలా చేయించాలి మన జ్ఞాన ప్రబోధం కారణం. కానీ మనం ప్రత్యామ్నాయంగా మనమే పెట్టడం మొదలు పెడితే మరో వ్యవస్థను స్థాపించడం, ఆ వ్యవస్థ మూలపడిపోవడం, అక్కడ జరిగే అవినీతి ఇక్కడ జరగడం తప్పితే ప్రయోజనం. ఎవరితోనూ మనం పోటీ పడద్దు, నాకు వీలైనంత వదిలేసుకుందుకు సిద్ధంగా ఉండాలి. ఈ పిల్లలకి నేను చెప్పనండి, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏవో ఆశలు సరదాలు ఉంటాయి. ఇంకా సరిగ్గా తిండి తినలేదు, సరైన ఆభరణాలు లేవు, సరైన విహారాలు లేవు. వాళ్ళకి కోరికలు ఉన్నాయంటే అర్థం ఉంది. 60 దాటి 70 దాటి 80 దాటి ఇంకా 10 రూపాయలు డ్రైవర్కి ఇవ్వడానికి కూడా మనస్సు రాదండి. ఆడికి ఎందుకు ఇవ్వాలే పెద్ద ఇక్కడ వ్యాఖ్యానం ఎక్కడ, జీతం ఇస్తున్నాం కదా ఇంత పొడుగు ఎక్కడ. చచ్చిపోతావా నువ్వు అన్నం తింటున్నావు, వాడికి 100 రూపాయలు ఇవ్వలేవు భోజనం చేయమని. మనం టిఫిన్ చేస్తున్నామండి, యజమాని దిగ్గానే డ్రైవర్కు 50 రూపాయలు ఇవ్వద్దు టిఫిన్ చేయమని. ఇవాడు 50 రూపాయలు లేకుండా ఇడ్లీ దోశ వస్తాయమ్మా, వాడు బతకాల వద్దా? పైగా వాడి చేతుల్లో మన ప్రాణాలు ఉన్నాయి. కనీసం అలాగైనా ఆలోచించాలి కదా లౌక్యం. పోనీ వాడి చేతిలో వాడి స్టీరింగ్ అడ్డంగా తిప్పితే అయిపోయింది. ఇక్కడ నీకు ఎన్ని కోట్లున్నా ఉపయోగం లేదు, ఇక్కడ ప్రమాదం జరిగింది సార్ అంటాడు, వాడు దూకేస్తాడు, మనం పోతాం. అదే భయంతో నాకు నియమం ఉండి జీవితం అంతా నేను కారు దిగానంటే నా డ్రైవర్ కానీ ఎవరి డ్రైవర్ కానీ టిఫిన్కి 50 భోజనానికి 100 ఇచ్చేయవలసిందే. నా ప్రాణాలు వాడి చేతుల్లో ఉన్నాయి. 150 కారణంగా బతుకున్నాను నేను. పోనీ మనం సంపాదించుకుంటాం ఏంటంటే రోజుగా 150 పోతే పోనీ. వాళ్ళు పరమానంద పడతారు, అయ్యారు దిగారంటే మన చేతుల్లో. పైగా 100 నిజమే, నా భోజనానికి 150 200 అవుతున్నాయి హోటల్లో తింటే వాడికి అవ్వా 100 ఇవ్వా. ఇప్పుడు తినే వచ్చి ఉంటావు, ఇదో వ్యాఖ్యానం ఇక్కడ. వాడు ముందు పడుకోవాలి శుభ్రంగా, రాత్రిపూట కొంచెం ఇలా కునుకు పడ్డాడు అనుకో మన అంతే అయిపోయినట్టే. ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి. అందుకని జీతం ఇస్తున్నాం కదా, జీతం వేరు ఇది వేరు. ఆ కింది వర్గాల వారిని మీరు డ్రైవర్లు క్లీనర్లు ఈ ఇస్త్రీ చేసేవారు ఈ వర్గాలను మీరు గమనించండి. వాళ్ళకి నెలకి ఇచ్చేటువంటి జీతం కంటే అప్పుడప్పుడు ఇచ్చే కొసరుందే అది బాగా పనిచేస్తుంది. వాళ్ళ దృష్టి అలా ఉంటుంది. అయ్యారు ఎప్పుడు ఏదో 10 రూపాయలు చేతిలో పెడతారు, అది దృష్టి ఉంటుంది. నమ్మకంగా ఉంటాడు, మనకే నష్టం లేదండి. మనం సంపాదించే లక్షల్లో ఇది ఎంతండి? ఇది నెలంతా పోగేసి రోజు ఇచ్చిన 150 రోజుల్లో ఇచ్చిన 4500 అయిందమ్మా. ఇవాడు కూర్చోబెట్టి ఇంట్లో ఉన్న ముసలావిడికి ఇస్తున్నారు పింఛన్ 4500, పెద్ద విషయం కాదు అది. కూర్చోబెట్టి ఏ పని చేయను ఆవిడికి, నీకెందుకు తీసుకోమా మాకు ఓటేసి చాలని. ఆ పాటి మనం ఇవ్వలేమా? ఓ సాకలకో మంగలకో క్లీనర్కో డ్రైవర్కో. మన ఇంట్లో బతుకుతున్నారు వాళ్ళు, పనివాళ్ళు, ఎవరి మీద ఆధారపడతారు. అది కూడా లేకపోతే ఎలాగా? అది ఈ అప్పులు పాలే, ఇన్ని అప్పులు చేసి ఇంత చేస్తాం కానీ దాన్ని అందుకే భోగే రోగ భయం. అన్నీ నాకు అక్కర్లేదని ఎందుకోవాలంటే భోగే రోగ భయం. ఎన్ని భోగాలు అనుభవించే వాళ్ళైనా మీ జీవితాన్ని మీరు ఆలోచించుకోండి. మనం అందరం ఆలోచించుకుందాం, మీరైనా నేనైనా. రోగ భయం ఉందా లేదా? ఇవాళ శుభ్రంగా బాగుంది కదా అని బూరెలు నొక్కేసాం, పాకంగారలు నొక్కేసాం, మైసూరు పాకాలు నొక్కేసాం, అన్నీ నొక్కేసాం. ఒకటి నొక్కవలసిన చోట 4-5 నొక్కామనుకో మధ్యాహ్నం నొప్పి వచ్చిందే లేదా? మళ్ళీ వాము ఉప్పు వేసుకోవాలా వద్దా? సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. అరగని పదార్థాలు ఏమైనా తింటే కొంచెం కడుపు నొప్పిగా ఉంటే వెంటనే ఇంత వాము ఎడం చేతిలో వేసుకుని కాస్త ఉప్పు కొద్దిగా వేసి మింగేయండి, గొడవలేదు, వెంటనే తగ్గి పాషాణాలు అరిగిపోతాయి. అనుభవమే చెబుతున్నా. నాకు రకరకాల తిండు రకరకాల చోట్ల కదా వద్దన్నా పెట్టేస్తారు. ఈ పూలే తినేది ఓ పూట రాత్రి ఎలాగో పళ్ళే తింటాను, పెట్టింది తింటాను, మధ్యాహ్నం ఏం పెట్టినా పర్వాలా తింటాను. మరి అది అరగాలి కదా అంతే. ఒకవేళ నాకు ఏదైనా కొంచెం భారంగా అనిపిస్తే ఎప్పుడు నా ప్రయాణం పెట్టులు సంచిలోను వాము ఉప్పు ఉంటాయి 2 సీసాలు. ఇంత వాము వేసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి మింగేసి మొత్తం భాషణాలు పోతాయి, ఏమి ఇబ్బంది లేదు, అయిపోతుంది. కానీ భోగాలు అనుభవిస్తున్నప్పుడు తిండి సరే,
అందమైన బట్టలు కట్టుకున్నాం. ఆ బట్టలన్నీ కాపాడుకోవాలి వద్దా? పెద్ద పట్టు చీర బ్రహ్మాండమైంది కట్టింది ఒక ఆవిడ. పొరపాటుని కారు దిగుతుంటే దేనికో తగులుకుంది, చినిగింది. అంతే, 24 గంటలు దుఃఖం. ఇంకా ఈ చినుక్కి చినిగింది చినిగింది చినిగింది. ఈ మెదడు ఏమైనా చినిగిందా? పైగా ఆ చినిగింది ఎక్కడో ఇక్కడ, ఎవడికి కనపట్ల, ఎవడు సెల్ఫీ దిగలేదు. కానీ మనకి చింత అంత అవసరం. అంటే ప్రతి భోగంలో, మనం అనుభవిస్తున్న ప్రతి భోగంలో వెనకాల రోగ భయం ఉంది. ఆభరణాలు పెట్టుకున్నాం, ఇదివరకే చెప్పుకున్నాం, దొంగల భయం ఉండదు. వీళ్ళు మంగళసూత్రాలు కూడా దక్కనివ్వట్లేదండి హైదరాబాద్లో. పైగా చాలా నైపుణ్యంగా వస్తారు వాళ్ళు. బండి మీద వస్తారు ఇద్దరు, ఒకడు ఆ పని కట్టుకు వస్తారు వాళ్ళిద్దరు. ఇలా వెడుతూ ఉంటే ఒకడు ఇలా బండి పోనిస్తాడు, ఒకటి నైస్గా ఈవిడ మెడలో చేయడతాడు. ఈవిడ తిరిగి చూసుకునేలోపు మెడ తెగిపోయింది, మంగళసూత్రం వెళ్ళిపోయింది, వాడు పెరిగెట్టాడు. బండి నెంబర్ కూడా చిక్కదు. ఇంత ప్రమాదంగా ఉంది. మార్నింగ్ వాక్ వెళ్ళేవాడు చాలామంది మానేశారని ఆడవాళ్ళు భయపడి. అవసరం ఉంది పాపం, వెళ్ళాలి, కానీ వెళ్ళలేరు. ఆడపిల్లలు చిన్నపిల్లడితే ఎత్తుకుపోతున్నారమ్మా. కిడ్నాపులు జరుగుతున్నాయి, నిలబడడం కష్టంగా ఉంది అక్కడ. అటువంటి ప్రమాదం. మరి నిజానికి భోగే రోగ భయం, కులేచ్యుతి భయం. పెద్ద వంశంలో పుట్టాం, కులాన్ని గురించి చెప్పుకుంటాం కదండి. అసలు మాకు కులాభిమానం మాకు బాగా ఎక్కువ అండి. మా క్యాస్ట్ అనండి, ఏమైనా సరే మా క్యాస్ట్ని ఎవడన్నా ఏమన్నా అంటే నాకు నచ్చదండి. వీళ్ళ అమ్మాయే ఖచ్చితంగా వీడికి నచ్చని క్యాస్ట్ వాడిని పెళ్లి చేసుకుంటుంది, అనుమానం ఏంటి? ఏం చేస్తాడు? పిల్లని చంపేసుకుంటాడా? అల్లుడిని చంపేస్తాడా? అలా చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల సుఖపడ్డారా. అంటే సిద్ధంగా ఉన్న వైరాగ్యం. ఎంతవరకు పిల్లల్ని పెంచడం? 18 ఏళ్ల వరకు పెంచాం. తర్వాత 20 ఏళ్ళు వచ్చి, అందులో ఈవేళ 11 ఏళ్ళకే స్వతంత్రాలన్నీ వచ్చేస్తున్నాయి. 20 ఏళ్ళు దాటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుని, మనకి ఇష్టమైతే ఒప్పుకుంటాం, మొహమాటం లేకుండా చెప్తున్నాం. లేకపోతే బాబు నీ దారి నువ్వు చూసుకో, నేను చెయ్యి నీ పెళ్ళి, నేను రాను, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు చూసుకో. అప్పటికి ఇష్టమైతే చేసుకుంటాయండి. ఒకవేళ ఆ పెళ్లి వాళ్ళు సుఖంగా ఉంటారేమో మనకేం తెలుసునండి. వదిలేస్తే అయిపోయాయి. అంతేగాని అల్లుడిని చంపేద్దామా, కూతుర్ని చంపేద్దామా, 4 రౌడీని పంపిద్దాం, ఎందుకు ఇదంతా? ఏదో బట్ ఏమంటారు, ప్రెస్టేజ్ హత్యలు ఈ మధ్య పరువు హత్య. ఏం పరువు? మన ఎవరన్నా వచ్చి అడిగేశారు ఆ విషయం? అడిగితే అవునండి చేసుకున్నాను, నన్నేం చేయమంటాం అంటామమ్మా. ఏం దానికి? మనమేం తప్పు చేశామా? అవును, వాడు చేసుకున్నాడు, వాడిని అడగండి అని అడుగుతారు ఏమిటి? అంటే మనం దానికి బాధ్యత వహించక్కల. అందుకని అంతేగాని కక్షలు పెంచుకోవడం, ఇంకా వాళ్ళ మీద ఏదో శత్రువులను పంపించి, ఇదంతా అనవసర వ్యవహారం. ఇంకా క్షోభ. ఇప్పుడు అల్లుడిని చంపినా మన కూతురే కదా వితంతు అయింది, ఇక కూతుర్ని చంపితే చెప్పక్కర్లేదు ఆ విషయం. రేపు పొద్దున ఇంట్లో సుఖంగా ఉండగలవా? ఆ చంపిన కాసేపు చేసావు, నా కక్ష తీసుకున్నాం అంటాడండి. తర్వాత ఈ పళ్ళు బాగా గట్టికి కలిపాడు, 2 పళ్ళు ఊడిపోయి. ఇదే భయం. అప్పుడు వెంటనే ఇంట్లో వాళ్ళే దగ్గర చేసావు, కూతుర్ని చంపేసి పెద్ద కబుర్లు చెబుతున్నాడు, తల్లి అన్నం పెడుతుందా అండి? ఎందుకు ఉపయోగపడేది ఇది? ఇదే కులేచ్యుతి. అంటే దానికి సిద్ధంగా ఉండాలి ఆ పరిణామానికి. వాళ్ళ జీవితాలు మన చేతుల్లో లేవు. పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ తలరాతల్ని కన్నామా? మనకు అనవసరం, వదిలేయడమే ఎక్కడెక్కడ. దాని మీద ఎక్కడో అవధానంలో అడిగితే ఎందుకు ఇంత కక్షలోనూ ఓ పద్యమే చెప్పాను హాయిగా ఆదర్శంగా. అలా ఉండొచ్చే, మొహమాట లేదు. అడ్డాల నాటి బిడ్డలు గడ్డమ్ములు వచ్చినంత గండములైనన్ బిడ్డలను చంపుగొందుమై. అడ్డాల నాటి బిడ్డలు గడ్డమ్ములు వచ్చినంత గండములైనన్ బిడ్డలను చంపుగొందుమే. గొడ్డట త్రంచంగవలయు కూర్మిన్ పేర్మిన్. పిల్లల్ని చంపడం కాదండి, వాళ్ళ పట్ల మనకుండే మమకారాన్ని చంపుకోవాలి. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నిలబడవలసిన విధానం. నీకు నేను అక్కర్లేనప్పుడు, నా పరువో, నా ప్రతిష్టో, నా కులమో, నా ఆచారమో, నా సంప్రదాయమో ఏదో నీకు అక్కర్లేనప్పుడు నువ్వు కూడా నాకు అక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు. నీ పని నువ్వు చూసుకో. ఒక్క దెబ్బతో వచ్చారా దారికి వస్తారు, రాలేదు మనకేం మంచిది, దూరం అవుతారు. ఆస్తి ఒక్కలేదు, ఇస్తే ఇస్తాను, లేదా ఆస్తుల సమస్య కాదు. ఆత్మీయతలు అయితే ఉండవు కదా. వాడికి హక్కుంటే పట్టుకెడతాడు, హక్కు లేపనే వదలుచుకుంటే ఇస్తాం, రోడ్డు మీద ఉంచాల్సిన అవసరం లేదు. ఆస్తుల సమస్య కాదు. ఇప్పుడు ఆత్మీయతలు దిగే ఓ బంధం వదిలిపోయింది, గొడవ వదిలిపోయింది, అంతే. ఎప్పుడైనా తెగిపోయే బంధాలే కదా ఇవన్నీ. దానికోసం వాళ్ళని చంపడం ఎందుకండి, మనుషులను పంపడం ఎందుకండి? అజ్ఞానంగా తప్పితే. పోనీ అనవసరంగా ఉంటాం, వెళ్ళి జైల్లో కూర్చున్నాం, ఏం కలిసి వస్తుంది దానివల్ల? పిల్లలు కూతురుని చంపాడండి, జైల్లో ఉన్నాడండి, ఎవరన్నా పలకరించడానికి వచ్చినా ఇబ్బంది. కష్టాలను తట్టుకోవలసిన విధానం ఇదమ్మా. కులేచ్యుతి అని చెప్పాడు. ఏం కులం చ్యుతి అయితే బాధపడ వస్తుంది, అది సహజంగా. విత్తేన రూపాలాత్ భయం. డబ్బున్న వాడికి ఎప్పుడూ భయమే, దొంగల భయం ఉంది. పైగా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ భయం ఉంది. ఎక్కడ దాచినా వచ్చేస్తారు, పట్టుకుపోతారు. వెంటనే టేబుల్ మీద పెడతారు పెద్ద ప్రదర్శన. చెంచాలు కూడా పెట్టేస్తున్నారు ఈ మధ్యన, వెండి చెంచాలు కూడా. చెంచా కూడా ఉండదా ఎవరికి? మొత్తం పెట్టేసి పెద్ద ప్రదర్శన. ఈయన ఆస్తి అంతా కలిపి 30 కోట్లు, 3 కోట్లు, 30 కోట్లు అంటే 300 కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాయకులు. వాళ్ళ జోలికి వెళ్ళరు వీళ్ళు.
మొత్తం పెట్టేస్తారు ఇక్కడ చెంచాలు కూడా. చూస్తే విచిత్రంగా ఉంది, చెంచాలు ఉండవా ఇంట్లో, గ్లాసులు ఉండవా, అవి పెట్టేస్తున్నారు పెద్ద ఎక్కువ అని చెప్పడానికి, అందరికీ మోసగాడని చెప్పడానికి అనమాట. అంచేత రూపాలాద్ భయం, రాజ్యభయం అంటే గవర్నమెంట్ భయం ఎప్పుడు ఉండనే ఉంది. మానే దైన్య భయం, లోకంలో చాలా గౌరవంగా బతుకుతున్నాం మా బోటిగాళ్ళం. సెలబ్రిటీ ఇది బ్రిటానియా బిస్కెట్ ఒకటి ఇచ్చారు మాకు ఇక్కడ. సెలబ్రిటీ మా భయం ఏమిటో తెలుసా, ఎప్పుడైనా టీవీలో ఏదైనా విచిత్రమైన కథ వేస్తాడేమో, మన పరువు అయిపోతుందేమో, మా భయం మాకుంది. పోనీ ఈవేళ ఇదివరకైతే మేం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, ఇప్పుడు రకరకాల జనం ఫోటోలు దిగుతున్నారు, మార్ఫింగులు చేసేస్తున్నారు. ఎవడి దేకానికో నా ఫోటో పెట్టేస్తే నా బతుకేం కావాలి. ముందు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఆయన అలాంటి వాడు కాదు, ఏమో ఏ పొట్లో ఏ బాగుందో నమశివాయ అయిపోయా. ముందు నిర్ణయానికి వచ్చేస్తారు కదా. రెండో మాట కూడా తర్వాత కదా నేను వివరణ ఇచ్చుకోవలసింది. వెంటనే పత్రికల వారు ఇప్పుడు పిలిచినారు, అప్పుడు వచ్చి ముద్దు దగ్గర 6 మైకులు ఎడతారు, మీ గురించి అందరూ ఇలా అనుకుంటున్నారు సార్, అయిపోయింది. ఇంక ప్రవచనాలు నేను మానక్కల్లా, మీరే మానేస్తారు. మానే దైన్య భయం, నువ్వు లోకంలో ఎంత ప్రచారంతో ఎంత గౌరవంతో ఉన్నా ఎప్పుడైనా ఈ గౌరవం పోతుందేమో అన్న భయం ఉందా లేదా? ఇంకో మాట, మనం అనవసరంగా భయపడతాం, బలే రిపు భయం. ఎంత బలవంతుడైన రౌడీకైనా సరే వాడికో రౌడీ ఉంటాడు. వీడు తణుకు రౌడీ అయితే వాడు తాడేపల్లిగూడెం రౌడీ, మొత్తం పాగోజీ రౌడీ ఉంటాడు, స్టేట్ రౌడీ ఉంటాడు, సెంట్రల్ రౌడీ కూడా ఉంటాడు. వాడికి భయం ఉందండి. వాడేం అసలు రౌడీలు అన్న వాళ్ళు ఎవరు, కత్తులు పట్టుకుని ఫ్యాక్షనిజం చేసేవాళ్ళు ఎవరు సుఖశాంతులతో ఉండలేరు, మనకు అందరికి తెలుసు ఆ విషయం. వాడు ఎప్పుడు ఏ రోజు పడుకోరు, వాడు కూడా పొరపాటున ఇంట్లో పడుకొని 4 బయట కాపలా కారేసి. ఎందుకు ఆ జీవితం? దానివల్ల ఏం కలిసి వచ్చింది? అంటే బలం ఉన్నా కూడా ఉపయోగమే లేదు. ఇంకో మాట, రూపే జరాయా భయం, మహిళామణులు అందరికీ తెలుసు. ఎక్కడ 40 ఏళ్ళు దాటగానే పొరపాటున ఎవరైనా ఆంటీ అన్నారంటే అయిపోయినట్టే లెక్క. అప్పుడే వచ్చేసిందా ఏమిటో, అప్పుడే తెల్లబడిపోతున్నాయి అనగానే పేపర్లో ఎవడో ప్రకటనిస్తాడు, జుట్టు రాలిందా దా మేము మొత్తం రాల్చేస్తాం. ఓ సోఫా మీద ఓ వెంట్రుక, దాన్ని 16 ఫోటోలు తీస్తాడు పావులాగా. సోఫా మీద వెంట్రుక పెడతాడు, ఇంత చేస్తే దాన్ని ఫోటో పావులో పెడతాడు. ఇంకా ఆ వెంట్రుక రాలితే ఏమిటి, నాకు మొత్తం రాయలే, ఏమిటైంది గొడవ? సంసారంలో ఇబ్బంది వచ్చింది, లేదా ప్రవచనాలకు ఇబ్బంది అయిందే? నా అందం చూసి నా ప్రవచనానికి వస్తారా? అది అవసరమా? ఏమైందండి అంతకాంక్ష ఎందుకంటే? అందరూ రూపే జరాయా భయం. మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎంత సౌందర్యం గురించి తాపత్రయపడినా సరే 40 కాకపోతే 50కైనా ముడతలు వస్తాయా రావా? తర్వాత అయినా వస్తాయా రావా? సిద్ధపడాలండి వార్ధక్యానికి, మృత్యువుకి. ఈ మార్పులు ఎందుకు చేయాలి? మనం వదిలేసాం బా ఏదో ఒకటి అనుకుంటారో. పైగా చాలా మందికి తెలియదమ్మా, మహిళామణులకి నమస్కరించి చెబుతున్నా, తెల్ల వెంట్రుకలు అక్కడక్కడా వస్తే శ్రీనాథ మహాకవి పద్యం చెబుతాడు, తిలతండులన్వయ శ్రీ నటింప అంటాడు. నువ్వులు బియ్యము కలిపి ఆరబెడతారు చిమ్మిలి చనివిడి చేయడం కోసం. ఆ చిమ్మిలి చేయడం కోసం నువ్వులు బియ్యము కలిపి చాట్లో ఆరబెడితే ఆ నల్లటి నువ్వులు తెల్లటి బియ్యం కలిపితే ఎంత అందంగా ఉంటాయో, తెల్ల జుట్టు నల్ల జుట్టు ఉన్నవిడ అంత అందంగా ఉంటుంది. అనవసరపు మార్పులు చేయకండి. అక్కడక్కడ తెల్ల వెంట్రుకలుండి మధ్యలో అన్ని నల్ల వెంట్రుకలుండి మధ్యలో అక్కడక్కడ ఓ పాయ తెల్లగా ఉంటే బ్రహ్మాండంగానమ్మా. ఇంకో మాట చెబుతున్నాం, ఈ పవిత్ర గంగా యమున నదులు రెండూ కలిసి ప్రవహించినట్టుగా ఉంటుందమ్మా. దయచేసి మార్పులు చేయకండి. ఇగో ఈ పిల్లలకి నచ్చింది, పెద్దవాళ్ళకి నచ్చలే నాకు తెలుసు. నాకు తెలుసు ఎవరికేది నచ్చుతుందో నాకు తెలుసు. అబ్బే 40 దాటిన వాళ్ళు ఎవరో కొట్టరో. గంగా యమున మాకెందుకు, బ్యూటీ క్లినిక్ కావాలి. కానీ మనకి ఎందుకు ఆ భయం అనిపిస్తుందో కూడా చెబుతాను ఆ సోదరీమణులకి. ఎవరైనా పెద్ద వయస్సు వాళ్ళగా మనం అనుకోగానే మనకి వెంటనే మృత్యువు దగ్గరికి వస్తున్నట్టు భయపడతామండి. అందుకోసం దానికి సమాధానం ఒకటి, ఎప్పుడైనా తప్పదు కదా. పసిపిల్లల్ని మింగేస్తోంది ఇవాళ మృత్యువు రోడ్డు ప్రమాదాల రూపంలో. ఒక రోజుకి 2 తెలుగు రాష్ట్రాల్లో అరగంటకు ఒక ప్రమాదం, గంటకో మనిషి చచ్చిపోతున్నారండి. 2 తెలుగు రాష్ట్రాల లెక్క, దేశం మొత్తం కాదు. అరగంటకో ప్రమాదం, గంటకో మనిషి. ప్రతి యువకుడు, అంతా 18 ఏళ్ల యువకుడు. ఏమైపోతుంది రేపు పొద్దున దేశం? అన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే మృత్యు ఎలా ఉంది? మనం తెచ్చిపెట్టుకుంటున్నాం, తెలియకుండా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. మరి అటువంటి మృత్యువు గురించి భయపడ్డం ఎందుకు? తస్మాత్ అపరిహార్యేర్ధే నత్వం శోచితుం అర్హసి. ఎలాగూ అది రావడం తప్పనప్పుడు అనవసరంగా భయపడతావు ఎందుకయ్యా అన్నాడు కృష్ణుడు అర్జునుడితో. తప్పదు కదా, తప్పని దాని గురించి భయపడి వదిలే ఆ విషయాన్ని. దాన్ని ఏదో రకంగా తప్పించేద్దామని నవగ్రహాన్ని తీసుకొస్తావని తెల్ల వెంట్రుకల కోసం. ఎవడో బయలుదేరుతాడు, నవగ్రహ పూజ చేస్తే జుట్టు తెల్లగా ఉండదు, ఎందుకంటే శుక్రుడు తెల్లగా ఉంటాడు. వీడు చూసినట్టే ఇక్కడ. అదో గోళం, వాడు తెల్లగా ఉండబెట్టండి అర్థం లేనమాట.
అంతే చెప్పేస్తారు. వెంటనే శుక్రగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజ్యామి నా నెత్తి మీద ఆవాహయామి కూర్చో అంటారు. నా తెల్ల వెంట్రుకలు పోకపోగా 2 లక్షలు పోయి. ఎందుకు అసలు తెల్ల వెంట్రుకలు ఉంటే నీకు నష్టం ఏమిటి? ఉన్నదాన్ని ఉన్నట్టు ఎందుకు ఆమోదించలేకపోతున్నావు? జీవితాన్ని మిత్రమా, దాన్ని మార్చాలని ఎందుకు అనుకుంటున్నావు? ఉన్నది ఉన్నట్టు ఆమోదించగలిగితే హాయిగా ఉంటామే. అంచేది ఇది కూడా అంతే. రూపే జరాయా భయం. ఇంకో మాట, శాస్త్రేవ ఆది భయం మాకు కూడా పెట్టాడు రేవు భర్తృహరి. నువ్వెంత పండితుడు వేరా, నీకెంత శాస్త్రం తెలుసునా? కంగారు పడక అబ్బాయి, గొప్పలు చెప్పగా నిన్ను మించిన వాడు వస్తాడు రేపోతున్నా. అబ్బాయి ఈ మధ్య ఈయన చెప్తున్నారు కదా, ఆయన ఇంకా బాగా చెప్తున్నారు, ఇంకా బాగా అర్థం లేదు. ఇంకా అసలు చేయని వాడికి ప్రతిదీ బాగానే ఉంటుంది, చేసేవాడికి తెలుస్తుంది అందులో విషయం. చేసేవాడు ఎలా ఉంటాయంటే, చాలు కదా విన్నాం కదా ఇంకేం చేస్తాం, చాలు కదా విన్నాం కదా. నాకు హైదరాబాదులో ఒక సభలో ఒక ఇల్లాలు కలిసి, ఏమిటోనండి మా ఆయన విపరీతంగా పుస్తకాలు చదువుతారండి, నీకేమైందమ్మా అన్నది. కానీ ఆవిడ చెప్పిన గొప్ప మాట నన్ను చాలా కదిలించింది, ఆలోచింపజేసింది. నేను ఒక్కటే పుస్తకం చదివానండి, ఇవాళ శారదాదేవి జయంతమ్మ డిసెంబర్ 18. ఆవిడ ఏం చెప్పిందంటే, శారదాదేవి జీవిత చరిత్ర చదివానండి, ఇంకా ఏ పుస్తకం చదవాల్సిన అవసరం నాకు కనపడలేదని చెప్పింది. చాలమ్మా ఇంకేం అక్కల్లా. ఇవాళ ఆవిడ జయంతి సందర్భంగా చెబుతుంది. ఆవిడ జీవిత చరిత్ర అండి ఎటువంటిది? ఆవిడ జీవితాంతం బ్రహ్మచర్యమా. భర్త యౌవనంలో ఉండగా 25 ఏళ్ళు తేడా భర్తకి ఈవిడికి, పరమహంసకి ఈయనకి. పైగా ఆయన కోరు చేసుకున్నాడు, నా కోసం అమ్మాయి పుట్టిని తీసుకురండి కాదనలేదు ఆవిడ. భర్త ఎదురుగా ఉండి బ్రహ్మచర్యం అమ్మ మొహమాటం లేకుండా చెబుతున్న ఒక మొగాడికైనా సాధ్యమో కానీ ఆడవాళ్ళకి కష్టం అండి. ప్రకృతి స్వరూపులు, రకరకాల మార్పులు ఉంటాయి శరీరంలో మనస్సులో, తట్టుకోవడం కష్టం. కానీ ఇప్పుడు తట్టుకుంది, జీవితం అంతా బ్రహ్మచర్యం పాటించింది. అలాగే నన్ను ముంచడానికి వచ్చావా, మాయలో ముంచడానికంటే నన్ను మీరు ఉద్ధరిస్తారని వచ్చాను, నేనెందుకు ముంచుతాను అంది ఆవిడ. అటువంటి శారదాదేవి జీవిత చరిత్రని మించినటువంటి గ్రంథం లేదమ్మా, అందరూ చదువు. ఆ ఇల్లాలు నాతో చెప్పి, నేను ఆ పుస్తకం చదివానండి అవధాని గారు, ఇంకా నాకేం చదవాల్సిన అవసరం కనపడ, చాలమ్మా ఇంక నువ్వేం చదవక చెప్పింది అందులో ఉన్న చేయని చెప్పాను. అక్కర్లేదు, ఒక 100 పుస్తకాలు చదవక్కర్లేదు. మాకంటే ఏదో ఈ కార్యక్రమంలో ఉన్నా మేము చదవాలి, తప్పదు, మేము చదవాలి, చెప్పాలి. అందరికీ అవసరం లేదు, ఆ చెప్పిన దాన్ని ఆచరిస్తే చాలు. అంటే శాస్త్రీయ వాది భయం. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత బాగా అవధానాలు చేసినా, మమ్మల్ని మించిన వాడు ఎవడో వచ్చాడు అనుకోండి, వాడు కుర్రాళ్ళు కూడా అవధానాలు చేస్తున్నారు, వారు ఎవరో మీకంటే బాగా చేశారంటే మనసులో వెంటనే కరుక్కే, ఇంకా అయిపోయిందా మన పని అని. అది అలా అనిపించకుండా ఉండాలంటే మనమే సహృదయంతో యువతరాన్ని ప్రోత్సహిస్తే హాయిగా ఉంటుంది. మనకి ఎందుకు వచ్చింది అది? మా గురువుగారండి ఆయన చెప్పబట్టే వచ్చిందంటే అయిపోయాయి. అంచేది ఎంత పండితుడికైనా వాది, తర్వాత వాడు ఇంకోటి ఉంటాడని భయం ఉంటుంది. పండితులు నిర్భయంగా ఉంటారు అనుకోవద్దు. మా సూయలు మాకున్నాయి, మా గొడవలు మాకున్నాయి. ఇక్కడ శాస్త్రీయ వాది భయం, గుణే కల భయం. మన పిల్లలు గుణవంతులైనంత మాత్రాన సరిపోతున్న వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారో చూడాలి. నేమ్ యువర్ ఫ్రెండ్, ఫ్రేమ్ యువర్ క్యారెక్టర్ అంటారు ఇంగ్లీష్లో. నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నీ గురించి నేను చెబుతాను అన్నాడు. ఇవాళ మన పిల్లలతో వచ్చే దోషం, మనం నిజమేనమ్మా మంచివాళ్ళేమో మనం బాగా పెంచాం, అందరూ తల్లిదండ్రులు అంటున్నారు సరిగ్గా పెంచాలి పెంచుతారమ్మా. బయటికి వెళ్ళి ఎవరితో తిరుగుతున్నాడు నీకేం తెలుసు? ఏం చేస్తావు? ఓ వలేస్తావా? లేకపోతే వాడు వెనకాల ఓ డిటెక్టివ్ని పంపిస్తావా? సాధ్యమా? అంటే అవతల వాడి వల్ల వీడు చెడిపోతున్నాడు, అది కూడా మనం గుర్తుంచుకోవాలా వద్దా? అందుకని అవతల అది చూడండి, భోగే ఇది కులేచ్యుతి భయం, విత్తేయ రూపాలాద్భయం, శాస్త్రీయవాది భయం, గుణే కల భయం. చివరికి చెబుతున్నారు కాయే కృతాంతాద్భయం. అసలు మొత్తం శరీరానికే యమధర్మరాజు వల్ల భయం ఉండనే ఉందా లేదా? అందుకే సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవ అభయం. జీవితంలో అన్నీ భయాన్వితములే. అభయమైంది ఏదైనా ఉంటే ఒక్క భగవద్ధ్యానం మాత్రమే, వైరాగ్యం మాత్రమే. నాకేం అక్కర్లేదు, ఏది వస్తే అది వచ్చినట్టు, పోయింది పోయినట్టు, రాని వస్తే రాని, పోతే పోని అన్నట్టుగా ఉంటే యదాయాతి తదాయాతు, యత్ ప్రయాతి తత్. యోగ వాసిష్టంలో చెప్పినమాట, వచ్చేది రాని, పోయేది పోని. అది దుఃఖమైనా కానీ సుఖమైనా కానీ దాన్ని అలాగే నేను చూడడానికి, ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఏ మార్పు కోరుకోను జీవితంలో అని ఉండగలిగితే అంతకంటే జీవన్ముక్తుడు ఒక్కడు మళ్ళీ ప్రపంచంలో ఎక్కడా కనపడ్డు. ఇప్పుడు చివరిగా ఒక్క శ్లోకాన్ని చెప్పుకుని మనం సెలవు తీసుకు. ఇంగ్లీష్ సాహిత్యాన్ని ఒక 40 ఏళ్ల పాటు బోధించినటువంటి ఒకరిద్దరు అధ్యాపకులు నేను అడిగాను ఆసక్తి కొద్ది, ఈ కావ్యం రాసే రోజుల్లో, అంతకుముందు కూడా. మీరు ఇంగ్లీష్ సాహిత్యం బాగా అధ్యయనం చేశారు కదా, మీరు తెలుగు వాళ్ళు, మన విశ్వనాథ, మన రామాయణ భారతాలు కూడా మీరు చదువుకున్నారు. పోల్చి చెప్పండి విషయం అంటే వాళ్ళు ఇది చెప్పారు నాకు. ఆ తర్వాత నేను చూస్తే అలాగే కనపడుతున్న విషయం. మానసిక సంఘర్షణలు విపరీతంగా చిత్రించారండి నరసింహారావు గారు, కానీ పరిష్కారాలు చూపించలేదు. ఈ చాపల్యాలు, వ్యామోహాలు, అక్రమ సంబంధాలు,
వీటికి చివర ముగింపు ఎలా ఉండాలి? అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మట్టయిపోవాలి. అందుకని ఇంకో రకంగా చూపిస్తే మన తెలుగులో కూడా అటువంటి దౌర్భాగ్యపు గ్రంథం ఒకటి ఉందండి, శశాంక విజయం. తారా శశాంక విజయం శేషం వెంకటపతి రాసింది. దానికి పీఠిక రాయడానికి ఆ పీఠికాకర్త కూడా సిగ్గుపడిపోయారు పాపం. ఇదేమిటి అని రాశారు అందులో ఉండే కవిత్వం గురించి. కానీ ఏమిటంటే గురువు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు చంద్రుడు, ఆవిడ తప్పు ఈయన తప్పు పక్కనెట్టాడు. అది కథ ప్రకారం చూద్దాం. దాని వెనకాలంతా ఖగోళ శాస్త్రం ఉంది. ఆ ఖగోళ శాస్త్ర రహస్యాలని జనం గుర్తుంచుకునేలా చేయడం కోసం కల్పించిన కథ తప్పితే తారాశశాంకమే కనుక వాస్తవ కథ అయితే భారతీయ సంస్కృతి తలెత్తుకోలేదు. అది కేవలం కల్పిత కథ. ఇందులో కూడా దాని ప్రభావం ఎంత ఉంటుందో ఆలోచించద్దా కావ్యాలు రాసేవాళ్ళు? ఆల్యా సంక్రందనం, తారా శశాంక విజయం ఈ రెండు నిషేధం చేశారు కొంతకాలం. ఎందుకంటే అక్రమ సంబంధాన్ని ప్రోత్సహించే గ్రంథాలవి. వాటిని బాగా బ్రహ్మాండంగా ఉన్నతీకరించారు, హైలైట్ చేసి పారేశారు. పైగా తర్వాత దేవతలంతా వచ్చి చంద్రుడితో యుద్ధం చేసి చంద్రుడు గెలిచాట. ఇంకేమిటి? చంద్రుడు గెలిస్తే ఇంకేమిటి? చంద్రుడు ఓడిపోవాలి, చంద్రుడికి శిక్ష పడాలి, తారకి శిక్ష పడాలి. ఈ తారక పుట్టిన కొడుకు మరి బృహస్పతికి సంబంధించిన వాడా చంద్రుడికి సంబంధించిన వాడా అంటే చంద్రుడిదే అని తీర్మానం చేశాడు. ఈ సంబంధాన్ని సమర్థించి చంద్రుడిదే అని తీర్మానం చేసి కొడుకును ఆయనకిచ్చి మళ్ళీ చంద్రుడు రాజసూయోగం చేశాడని కావ్యం ముగించాడు శేషం వెంకటపతి. చింపే బుద్ధి అయింది నాకు. అందుకే నా దగ్గర ఉన్న 60-70 తెలుగు కావ్యాల్లో చిట్ట కావ్యంగా నేను దాన్ని చదివా. ఆపి బుద్ధి జడగొట్టుకోక్కర్లేదు, మనం బాగా పరిపక్వత సాధించాక ఈ కావ్యం చదువుదాం, లేకపోతే మధ్యలో చదివితే మనమే తప్పుదారి పెట్టే అవకాశం ఉందనిపించింది. ఎందుకంటే చాలా దారుణమైన పద్యాలు. అసలు ఊరికే ఈ స్త్రీలకు పాతివృత్యమని చేతగానే మొగాళ్ళు చేసిన ధర్మసూత్రాలు అంటాడు ఏకంగా వ్యాఖ్యానం. అలాగనే ఇవి కవి మాటలు కాదనడానికి చంద్రుడు ఎవరో అనే మాటలు కావచ్చు, తార అనే మాటలు కావచ్చు. కానీ చివరి చంద్రుడికి తారకి శిక్ష పడకపోతే లోకం ఏమవుతుంది? మనకు జరిగాయి. నాకు అనుమానం, ఎందుకంటే ఈ తారాశశాంకాది కావ్యాలు 17-18 శతాబ్దంలో వచ్చేయండి. అప్పటికి ఈ సాహిత్యాల ప్రభావం మన మీద పడింది. అందుకే ఈ దుర్మార్గపు కావ్యాలు వచ్చాయి. ఎంతో కొంత ఉండే ఉంటుంది, లేకుండా ఉండదు ఇది. లేకపోతే వీటిని సమర్థించే ఎలా రాస్తారు కావ్యాలు? రామాయణాలతో రాసినటువంటి నేలలో ఖచ్చితంగా ఓ తప్పు జరిగిందంటే దానికి శిక్ష పడాలి, అప్పుడు లోకం బాగుంటుంది. లేదా నువ్వు కావ్యం రాయడం ఎందుకు? తప్పు రాసినా సరే వాడు తప్పించుకున్నాడు హాయిగా. ఇవాళ తెలుగు సినిమాల్లో జరుగుతున్న పరిస్థితి హీరోయే 100 దొంగ పనులు చేస్తాడు, హీరోయిన్ కోసం దొంగతనం చేస్తాడు. అదేదో ప్రేమ కోసం చేయడం ఏంటి? దొంగతనమే. పోలీసులు ఒప్పుకుంటారా? ధర్మశాస్త్రం ఒప్పుకుంటుంది. ఆయన లవర్ కోసం లవర్ కోసం దొంగతనాలు చేస్తారా? రేపొద్దున ఈ అబ్బాయిని కనుక పెళ్లి చేసుకుంటే ఇంకో లవర్ కోసం దొంగతనం చేసి దీన్ని మోసం చేస్తాడు. అటువంటి సినిమాలు చూపించబట్టే యువతరం ఎలా తయారయ్యారంటే ప్రేమ కోసం ఏం చేసినా తప్పు లేదు, తల్లిదండ్రులను ఎదిరించవచ్చు, దొంగతనాలు చేయొచ్చు, హత్యలు చేయొచ్చు, తాగొచ్చు, తందనాలు ఆడచ్చు. అవన్నీ సినిమాల్లో చూపిస్తున్నారు. హీరో అంటారు వాడే ముందు తాగుతాడు 2 సీసాలు వేసుకుని. పెళ్లి చూపుల సినిమాయా? హీరోలు తాగడమా? ఇంక పెళ్లి చూపులకు వచ్చే పెళ్లి కొడుకు తాగాడని పెళ్లి కూతురే అడుగుతుంది, ఇంకా తాగకపోతే నాకు నచ్చవని. ఇదే అన్ని కళల వాళ్ళని జాగ్రత్త పడాల్సిన విషయం ఇది. సమాజం పట్ల మొత్తం బాధ్యత వహించకపోతే ఎవరో ఒకరు బాధ్యత వహిస్తారు. నరేంద్ర మోడీ లాగా తెగ్గోసేస్తారు నిర్ణయాలతో. అప్పుడు బాధపడే ఉపయోగం లేదు. ఇంత నల్లధనం, లక్షల కోట్ల నల్లధనం దేశంలో మూలక్కపోతే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదండి. వాస్తవాలు ఏమిటో తెలుసును కాబట్టి చెబుతున్నా. 125 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ఆదాయ పన్ను వివరాలు దాఖలు చేస్తున్న వాళ్ళు, రిటర్న్స్ దాఖలు చేస్తున్న వాళ్ళు కేవలం 4 కోట్లు. 121 కోట్లకి ఆదాయం పన్ను కట్టేంత ఆదాయమే లేదా అండి? ఆ 4 కోట్లలో పన్ను కడుతున్న వాళ్ళు 3 కోట్లు. 1 కోటి మంది కట్టట్లా, మాకేం లేదని చెప్పేస్తున్నారు. సంవత్సరానికి 2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళ వీళ్ళందరూ. ఇన్ని కోట్ల మంది మాకేం కట్టక్కర్లేదని చెప్పేస్తున్నారు. ఆ కడుతున్న 3 కోట్ల మందిలో 50 లక్షల పైన పన్ను కడుతున్న వాడు 2 లక్షల మందే కేవలం. ఎంతమంది ఎగ్గొట్టేస్తున్నారు? మరి బయటపడడం ఎలాగా? సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇస్తే బయటపడిన నల్లధనం 65,000 కోట్లు. కానీ ఈ చర్య తీసుకోవడం వల్ల ఈ 10 రోజుల్లోనూ బయటపడిన నల్లధనం 3.5 లక్షల కోట్లు. దయచేసి అర్థం చేసుకుందురుగాక సామాన్య ప్రజలు. ఇది శస్త్రచికిత్స. ఇది ఇలాగే ఉంటుంది, తప్పదు. నేను అన్నట్టే ఏటీఎం అంటే అన్నవరం దేవుడు క్యూ, ఏ అంటే అన్నవరం, టీ అంటే తిరుపతి, ఎం అంటే మల్లికార్జున స్వామి క్యూలో నిలబడ్డామనుకోవడం, కొన్ని రోజులు కష్టాలు పడ్డాం. దేశం బాగుపడాలి. కాశ్మీర్ సమస్య కాదు,
కాకినాడలో కూడా సమస్యలు ఉన్నాయి, ప్రతి ఊళ్ళో ఉన్నాయి, కడుపులో ఉన్నాయి సమస్య. అనేక రకాల ఘోరాలకి నేరాలకి ఈ బ్లాక్ మనీ కారణం. డబ్బు దాచడం ఒకటే కాదు, అనేక రకాల వస్తువులు దాచేస్తారు. డబ్బు స్టాక్ మార్కెట్ ఏదైనా ఇస్తారు, లోపల దాచేస్తారు, గోడౌన్లలో వస్తువులు కృత్రిమ కొరత సృష్టిస్తారు, పెంచేస్తారు. అన్నింటికీ ఏంటంటే సంపాదించిన డబ్బుని ఎక్కడొక్కడ దాచుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడ కాకపోతే స్విస్ బ్యాంకులు ఉన్నాయి. అవన్నీ బయటికి రావాలంటే తప్పదండి. ఏ రంగమైనా అంతేనండి. సరైన సమయంలో సరైన చర్య లేకపోతే ఇలాగే అవుతాయి. లేకపోతే అహల్య సంక్రందనము, శేషం వెంకటపతి, తారాశేషాంక విజయం లాంటి కావ్యాలు రావడం ఏమిటి, ఆదరణ పొందడం ఏమిటి, అందరూ చదవడం చదువుతారండి, బాగుంటాయి. అక్రమ సంబంధాల కావ్యాలు రామాయణం కంటే బాగుంటాయి చదవడానికి, ఆకర్షణీయంగా ఉంటాయి. వెంటనే ఏమనిపిస్తుంది ప్రవృత్తికి, వాళ్ళు అలా ఉన్నారు, మన చంద్రుడే ఇలా ఉన్నట్ట, బృహస్పతి భార్య ఇలా ఉందిట, అయినా ఆయన తిరిగి స్వీకరించేట. అబ్బా అదో ధర్మమా? స్వీకరిస్తారా తిరిగి? ఏమిటి స్వీకరించాలని? ఏమన్నా నలిగిపోయిన బ్యాంకు పాస్ పుస్తకమా? శీలం సమస్య దెబ్బతిన్న తర్వాత కాపరాలు ఏమిటండి? ఇంకా ఎందుకు ఆ కాపరం అవసరం ఏమిటి? అదంత చిన్న విషయమా? మగాడైనా ఆడదైనా శీలాన్ని పాటించకపోయిన తర్వాత కాపరం ఏమిటి? ఎందుకు పెళ్లి చేసుకున్నది? విడిగానే ఉండొచ్చు కదా. ప్రతి చోట పుట్టేయాలి. మన దగ్గర చాలా తక్కువ. నేను చదివానుగా, నా ఇంట్లో నా గ్రంథాలయంలో ఉండి నేను కొనుక్కొని పెట్టుకున్న 70 తెలుగు కావ్యాల్లో ఇవి చిట్టసేవలు చదివాను ఈ మధ్యన. ఇంకా అందులో చదవాల్సిన వేళ్ళు ఇంకేమైనా బయట నుంచి తెచ్చుకోవాలి కావ్యాలని. నా దగ్గర ఉన్నవి నేను చదివాను. నాకు అదే నేను ముందు నా ఇంట్లో వస్తువులు నేను వాడుకోవాలి, నా ఇంట్లో ఉన్న బట్టలు నేను కట్టుకోవాలి, నా ఇంట్లో ఉన్న నగలు నేను పెట్టుకోవాలి, నా ఇంట్లో ఉన్న పుస్తకాలు నేను చదవాలి. అవి అలాగే పెట్టడం, ఎవరన్నా వచ్చినప్పుడు పెద్ద లైబ్రరీ ఉందని ఎందుకు ఉపయోగం ఏమిటి? మనం చదవనప్పుడు ఎవరికైనా ఇచ్చేస్తే వాడినా చదువుతాడు. కాస్త బీరువా ఖాళీ అవుతుంది, ఆడాళ్ళు ఇంకేమైనా గిన్నెలు పెట్టుకుంటారు అక్కడ. నేను అలా చేయను. నా గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు నేను ఎప్పటికప్పుడు చదువుతాను. నేను చదవడం అయిపోతే ఇంకా నా పిల్లలకి వాటితో పెద్ద పని లేదు అనిపిస్తే చదివే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎప్పటికప్పుడు నా గ్రంథాలయం ఖాళీ కూడా అవుతూ ఉంటుంది, కొత్త పుస్తకాలు వస్తూ ఉంటాయి. అలా నేను పెట్టుకున్న 70 కావ్యాలు సుమారుగా ఉంటే 68 చదివాక చివరి 2గా చదివాను. అదే భరించలేకపోయాను. అమ్మయ్య, 58 ఏళ్ల వయసులో చదవబడి సరిపోయింది రా బాబు, 38 ఏళ్ల వయసులో ఈ 2 చదువుకుంటే నా పరిస్థితి ఏమిటో అనుకున్నాను. అలాంటివి ఉన్నాయండి. ఎప్పుడు తప్పుల్ని, నేరాల్ని, ఘోరాల్ని, అక్రమ సంబంధాన్ని ఉన్నతీకరించి చిత్రించకూడదు. ఏదో పాల పొంగులో అలా వచ్చినా అవి దెబ్బతిన్నట్టుగా చెప్పాలి. అందుకే మనకి తిక్కన గారి భారతంలో మీరు గమనించండి, కీచకుడిని బాగా ఉన్నతంగా ఏదో గొప్ప, ఉన్నతం అంటే మంచి అని కాదు, గొప్పగా చిత్రిస్తాడు, చివరికి మొత్తం దెబ్బ కొట్టిస్తాడు. అక్కడికి కీచకుడు విరహాన్ని అతిగా వర్ణించారనే విషయంలో తిక్కన గారి మీద కూడా విమర్శలు ఉన్నాయి. మరి కాస్త ఆలోచిస్తే తెలుస్తుంది. తిక్కన గారు కదా అని ఏమీ అర్థం కదా అన్నవాళ్ళు అన్నారు. అంతెందుకు అన్నారు? దుష్టపాత్రకి అంతెందుకు అన్నారు? నిజమే. మరి అక్కడేదో పనిచేసింది ఆయనకి సరదాకి. అదే భీముడు శృంగారం అయితే వేరే విషయం, అర్జునుడు అయితే వేరే విషయం, కీచకుడు దాన్ని అంత వర్ణించడం ఏంటండి అన్నారు. పైగా పరస్త్రీ విషయంలో ఆయన భార్య అయితే వేరే. వాల్మీకి చేయలేదు ఆ పని, రావణాసురుడు గురించి చెప్పినా కానీ. అలా కాలంలో తేడాలు అవన్నీ. ఈ జాగ్రత్త మన వాళ్ళు పడ్డారు, ఆ జాగ్రత్త వాళ్ళు పడ్డారు. అందుకే తీయ మాటల చేదు చేష్టల తీర్చన క్రియోపాత్రలు, కయ్యం నెయ్యం 2 నిష్ఠగా నడిపించాడు. చాలా శ్రద్ధతో భక్తితో రసతత్పరుడై. కొయ్య బొమ్మలు కావు పాత్రలు కోమలాంగులు చూడగా. ఒక కవి ఒక పాత్ర సృష్టిస్తే కొయ్య బొమ్మలా ఉండకూడదు, అది కోమలాంగి కావాలి. కవి పాఠకుడిని పలకరించాలి, మురిపించాలి, మరిపించాలి, సరసమాడాలి, అవసరమైతే కత్తి జడిపించాలి. అప్పుడే ధర్మానికి పాఠకుడు కట్టుబడతాడు. అలాగే ఆ పాత్ర చిత్రణ జరగాలి. కొయ్య బొమ్మలు కావు పాత్రలు కోమలాంగులు చూడగా, తీయ బొమ్మల చేదు చేష్టలు తీర్చన క్లియోపాత్రలు. తీయ మాటలు, చేదు చేష్టలు, పైకి తీపిగా మాట్లాడడం, వెనకాలన్నీ చేసి తవ్వివన్నీ పోతుంది. అటువంటి క్లియోపాత్ర లాంటివి చదవగానే మనకు అర్థమైపోతుంది, ఓ ఇలాంటి వాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారా బాబు, మన బంధువుల్లో ఉన్నారు, జాగ్రత్త పడాలి అని. ఆ కవికి వ్యవహారం ఇదే, పాఠకుడికి అర్థకృతే మన ప్రయోజనాలు నెరవేరడానికి, మన వ్యవహారంలో మనం గట్టిగా ఉండడానికి కావ్యం ఉపయోగిస్తుంది. లేదా నాటకాలు దేనికండి? హరిశ్చంద్రుని నక్షత్రకాదులు ఎంత బాధపడ్డారో చివరికి హరిశ్చంద్రుడు విజయం సాధించబట్టి లోకంలో సత్యం స్థాపింపబడే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కేవలం కళారూపంగా తీసుకుంటే డివి సుబ్బారావు గారు బాగా పాడారా లేదా, మళ్ళీ వాళ్ళ అబ్బాయి వచ్చాడా లేదా, ఇంతేనా? ఎందుకోసమైనా హరిశ్చంద్ర? ఈ నాటకాల వాళ్ళని చూసినప్పుడు కూడా మాకు చిన్నతనంలో మాకు అదే బాధగా ఉండేది. రాముడు పాత్ర వేస్తాడు, శుభ్రంగా తాగేస్తాడు వేదిక దగ్గరనే. హరిశ్చంద్రుడు పాత్ర వేస్తాడు, తాగేస్తాడు. వీళ్ళు తాగుతారు, ఈ పాత్రలు ఎలా వేస్తున్నారు
ఆ తాగితే ఏమైందండి, పాత్ర బాగా వేశాడు కదా అంటారని కొంతమంది. ఆ పాత్ర వేసేవాళ్ళు ఆలోచించుకోవాలి దయచేసి. తాగేవాడికి రాముడు పాత్ర వేసే అవకాశం అర్హత ఉందా? మనమేమో సత్యహరిశ్చంద్రుడు రాముడు లాంటి పాత్రలు వేయడమా, తప్పతాగి తందనాలు ఆడమా, 10 మందితో కాపరాలా, భార్యకి అన్యాయమా, ఒక్కొక్కరికి 3 4 పేర్లు చెబితే బాగుండదు కానీ చివరికి ఈ నాటకాల్లోనో ఈ సినిమాల్లోనో ఈ కళారంగాల్లోనో వీళ్ళు సంపాదించిన డబ్బులన్నీ ఇలా అయిపోయాయండి. అందుకే పెద్దవాళ్ళు మా ఊళ్ళో బ్రాహ్మణులు అంటూ ఉండే, అందుకే అన్నారు రా నటబెట గాయక కుటిల వచ్చే శ్రీధురసము అని మనుచరిత్రలో చదవలేదు అబ్బాయి గరికిపాటి అని ఎవరన్నాను. నటులు విటులు గాయకులు అసలు వీళ్ళు సంపాదించిన సొమ్ములు పవిత్రం కాదుట. ఎందుకంటే రకరకాల వేషాలు వేస్తారు వీళ్ళు. అలా వేషాలు వేయకుండా సంపాదించుకున్న వాళ్ళు సొమ్ము నిలబడుతుంది, వాళ్ళు మహానుభావులు. వేషాలు వేస్తే పోతుంది, ఎందుకంటే ఆ సంపాదన అటువంటిది అన్నారు. అసలు ఒక కాలంలో అయితే పల్లెటూళ్ళలో పంక్తిలో కూర్చొనిచ్చేవారు కాదు నటుల్ని గాయకుల్ని, పంక్తి బాక్షులు అనేవారు. నన్ను మన్నింతులు కాక పురికే పూర్వం ఉన్న విషయం చెప్పాను, ఇప్పుడని కాదు. అక్కడ అంతలా ఎందుకు చూసేవారు అంటే ఆ వృత్తులు మనిషి చెడిపోవడానికి దారితీస్తే తప్పితే బాగుపడడానికి కాదు. అలా చాలా జరగడం మనం చూస్తున్నాం ఇవాళ సినిమా రంగంలో కూడా. సాయంత్రం వేసరికి తాగి తందనాలు ఆడతారు, సినిమా రంగంలో బ్రహ్మాండమైన పాత్రలు వేస్తారు, అక్రమంగా సంపాదిస్తారు. ఎక్కడెక్కడో పెద్ద లేఅవుట్లు స్టేఅవుట్లు స్థిరాస్తి వ్యాపారాలు పెట్టేసి దొంగ డబ్బులన్నీ దాచేస్తారు. అక్రమంగా గనులు కొల్లగొట్టి కోట్లు సంపాదించిన వాడి ఇంట్లో పెళ్లికి వెళ్ళిపోతారు సిగ్గు లేకుండా, ఎందుకంటే వాళ్ళు లక్షలు ఇస్తాడు. సినిమా రంగంలో మనం చెప్పే పాత్రలనే నీతులు. ఎందుకు ఇవి ప్రతి వాడు ఆలోచించాల్సిన విషయం ఇది. ఆలోచించడం మరి వ్యక్తిగత జీవితంలో కనీసం కొంతైనా మనం దాన్ని పాటించినప్పుడు ఇంక దేనికండి. అందుకే కళకళే జీవితం అంటే బాగానే ఉంది, అంతే కుళ్ళే దేశమే. ప్రతి ఒక్కరం ఏ రంగంలో ఉన్నా కనీసం నిజమే ఇదివరకు ఏదో చేశాం మనకు తెలియదు, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉంది. ఇంకో మనం చెబుతున్న మాటలు ఏమిటి, మనం వేస్తున్న పాత్రలు ఏమిటి, మనం రాస్తున్న కావ్యాలు ఏమిటి, ఇందులో కనీసం 10% మనమే పాటించకపోతే పాఠకులు ఎక్కడ పాటిస్తారు? ఎవరూ పాటించిన దానికి దేనికండి ఇవన్నీ? మాకందరికీ మేము చెప్పే కావ్యాలకి జ్ఞానపీఠాలు నోబెల్ బహుమతులు కూడా రానివ్వండమ్మా. దేశం మారనప్పుడు నా సాగర ఘోష కావ్యం వృధా కదా. చాలామంది అంటారు పాపం కనిపించి, ఏమంటే దీనికి జ్ఞానపీఠం రావాలండి, మీకు పద్మభూషణ్ రావాలని. నాకు అవేమీ వద్దండి, ఇందులో చెప్పినటువంటి జాగ్రత్తలు మీరు పాటించండి చాలు, దయచేసి కోరుతున్నాను. తెలుగు ఎక్కువ వాడండి, నీళ్లు తక్కువ వాడండి, ప్లాస్టిక్ వాడకం బాగా తగ్గించండి. నేను కోరుకునేది ఏదండి, మీరు ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తే నాకు పద్మభూషణ్ వచ్చినట్టే, మీరు తెలుగు ఎక్కువ మాట్లాడితే నాకు జ్ఞానపీఠం వచ్చినట్టే. నాకు అవేవి అక్కర్లేదండి. వాటి కోసమని కావ్యరచన చేయాలి. త్వరలో బయటపడుతుంది ఆ విషయం, దీని లక్ష్యం ఇదే ఆశ్వాసం. కవిగా నేను కోరుకునేది అంతే. ఇవన్నీ బిరుదులు, ఏదో పెద్ద ప్రహసనాలు, ఏదో ఆర్భాటాలు, దానివల్ల నాకు వచ్చేది ఏమిటి? 4 డబ్బులు ఎక్కువ వస్తాయి, మళ్ళీ ఎక్కడ దాచుకోవాలో సమస్య. పెద్ద నోటు రద్దు చేశారు. ఎందుకు వచ్చిన గొడవ? నేను దొంగ మార్కెట్ వాడికి తయారవడం తప్ప ఇంక కావ్యాలు రాసే అర్హతలు, ప్రవచనాలు చెప్పే అర్హతలు మాకెక్కడవి? మనస్సు కొళ్ళిపోతుంటే బయట ఎన్ని సన్మానాలు జరిగితే ఏమండి? నా అంతరాత్మను ప్రశ్నిస్తున్నంతకాలం ఆంధ్రదేశం అంతా నన్ను గౌరవించినా నాకు ఒరిగేది ఏం లేదండి. నా అంతరాత్మ ప్రశ్నించకుండా నిశ్చింతగా నేను మనసమే పడుకుంటే హాయిగా వెంటనే 5 నిమిషాలు నిద్ర పట్టాలి. భగవంతుడి దేవాలు ఎంతవరకు పడుతుంది అలాగా పట్టాలి, అలాగే పట్టాలి, జీవితాంతం అలాగే పట్టాలి. నా అంతరాత్మ నన్ను ప్రశ్నించే పరిస్థితి వచ్చింది అంటే ఆత్మహత్య మంచిది. ప్రతి మనిషి అలా ఆలోచిస్తే సమాజం బాగుంటుంది. అప్పుడు తీవ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరాలు ప్రభుత్వాలకు కూడా ఉండవు. అందుకోసమే కావ్యాలండి. సూర్యుని లేత వెల్గుల ప్రచోదితమై ఇరువైపులందు దుర్వార్యపు దుఃఖ సుఖ భారములంటి తీరు, దుర్వార్యములైన దుఃఖ సుఖ భారపు తీరములంటి సాగు. సూర్యుని లేత వెల్గుల ప్రచోదితమై దుర్వార్యములైన దుఃఖ సుఖ భారపు తీరములంటి సాగు. సౌందర్య రస ప్రవాహము గదా అడుగంటని వానికైత. షేక్స్పియర్ కవిత్వాన్ని ముగిస్తూ తరంగం ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే కవి షేక్స్పియర్ లాంటి మహాకవుల కవిత్వాలు ఎటువంటివి అంటే, సూర్యుని లేత వెల్గుల ప్రచోదితమై ఇరువైపులందు దుర్వార్యములైన దుఃఖ సుఖ భారపు తీరములంటి సాగు. సౌందర్య రస ప్రవాహము గదా అడుగంటని వానికైత. ఆశ్చర్యకరము మానసిక చర్యల జాతక చర్యయౌనదే, మానసిక చర్యల జాతక చర్యయౌనదే.
జీవితాన్ని మొత్తం అన్ని వైపుల నుంచి స్పృశించాడయా కవి. అదిగో జీవిత నాటకమ్మును విషాదంతమ్ముగా కూడా చూచు దృఢత్వం వది. సూర్యుని లేత వెలుగుల ప్రచోదితమై. ఎప్పుడు నదులు ప్రవహించాలంటే సూర్యకాంతి సమృద్ధంగా ఉండాలండి. సూర్యకాంతి ప్రసరించని అడవులలో నీళ్లు ముందుకెళ్ళవండి. నదినైనా మనిషినైనా ప్రవహింపజేసేది సూర్యకాంతి ప్రసారం, చైతన్యం ఇచ్చేది సూర్యుడు. ఒక్కసారి ఉడికిస్తాడు ఆయన, లే ఇంకా కూర్చున్నామే అంటాడు, అంతే పొద్దునే వచ్చి. దూరిన లేత వెలుగులకు దుప్పటి నెత్తి తినమలేపినన్. పూరిపాకలో దూరిన లేత వెలుగులకు దుప్పటి నెత్తి తిని అమ్మలేపినన్ అని కరుణశ్రీ గారు బేద పూజ అనే ఖండికలో రాస్తారు. అబ్బాయి ఎందుకు నిద్రలేచాడంటే ఆ పాకలోంచి కిరణాలు వీడు దుప్పటి మీద పడి ఇంక పడుకొని ఇవ్వట్లేదు, లే సన్నాసి లే అన్నట. పూరిపాకలో దూరిన లేత వెలుగులకు దుప్పటి నెత్తి తిని అమ్మలేపినన్. అప్పుడు కూడా మళ్ళీ అమ్మ లేపాల్సి వచ్చింది. అమ్మ కంటే ముందు సూర్యభగవంతుడు లేపారు, సూర్యభగవానుడు లేపారు. అంత అందంగా చెప్పేవారు కవిత్వం కాళిదాసు నుంచి కరుణశ్రీ వరకు. అలాగా ఒక సౌందర్య రస ప్రవాహం, ఒక నది ప్రవహించాలంటే సూర్యకాంతి కావాలి కదా కవి. సూర్యుని లేత వెలుగుల ప్రచోదితమై ఎలా ప్రవహించింది అనేది ఇరువైపులందు రెండు గట్లు ఒరుసుకుంటూ ప్రవహించడమే కాదు, దేన్ని ఒరుసుకుంది? దుర్వార్యములైన దుఃఖ సుఖ భారపు తీరములంటి సాగి. జీవితంలో దుఃఖము సుఖం రెండూ కూడా దుర్వార్యం. మనం పురుషోత్తం పట్టు కథలో చూసాం. మనం సుఖం కూడా దుర్వార్యమే. నాకు వద్దమ్మా ఈ అంగాస్త్రం కట్టుకుని దేవుడు ప్రసాదం తింటూ నేను అరుగు మీద ఉంటాను అంటే కుదరదు. నీ పూర్వకర జన్మకర్మ ప్రకారం నీకు ఐశ్వర్యం ఇవ్వాలి, నువ్వు వద్దన్నా నాకు ఇవ్వక తప్పదు అని ఆ లక్ష్మీదేవి ఇచ్చి వెళ్ళిపోయింది. అలాగే వెళ్ళిపోతా అన్నాడు, వెళ్ళిపోయింది. అంటే దుఃఖము సుఖం రెండూ కూడా అనివార్యమే. దుఃఖమే అనివార్యం అనుకోవద్దు, సుఖం కూడా అనివార్యమే. దాన్నే సుఖ ప్రారబ్ధం అంటారు, దుఃఖాన్ని దుఃఖ ప్రారబ్ధం అంటారు. రెండూ అనుభవించక తప్పదు. ఒక్కోడు జీవితంలో చాలా నిరాడంబరంగా చాలా సాధారణంగా బతకాలని అనుకుంటారు. నేను అనుకుంటాను, నాకు కుదరట్లేదు. చాలా సాధారణంగా నిరాడంబరంగా బతకడం నాకు కుదరడం లేదు. నేను అనుకుంటున్నా, నేను ఉండాలని అనుకుంటున్నా, నాకు కుదరడంలా. ఎందుకు కుదరడంలా? దుఃఖం ఎంత అనివార్యమో సుఖం కూడా అంతే అనివార్యం. ఉండి అనుభవించాల్సిన యోగం ఉన్నప్పుడు మనం వద్దన్నా తప్పదండి అది. నాకు నిజానికి భోజనంలో మా ఇంట్లో అయితే 3 మజ్జిగతో కలిపి 3, మజ్జిగతో కలిపి 3, 4వది ఆవిడ చేస్తే నువ్వు తినమని చెబుతాను నేను. ఏదో బెలిపించి మురిపించి మొత్తం మీద నాకు తెలియకుండా 4వది వడ్డిస్తుంది ఆవిడ. తినకపోతే అలాగా ఓ పూటే భోజనం, 2వ పూట మళ్ళీ పళ్ళు తింటా. చెప్పిన మాట వినకపోతే అలా అని, చెప్పిన మాట విన్నవాడే మొగుడని నా మాట నాకే అప్పగిస్తుంది. నవ్వుకుంటాను, తింటాం. కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అండి 2, 3 ఎక్కడమ్మా 16 చేస్తున్నారు. మీరు తినండి కాస్త, ఏదో ఓ పూట తినేది భోజనం, తినకపోతే అలాగే ఉంటున్నారు. రాత్రిపూట పళ్ళు తింటారంటే అక్కడికి 6 రకాల పళ్ళు పట్టుకొస్తున్నారు. నేను అనుకుంటాను సుఖ ప్రారంభం అంటే ఇదేరా బాబు అని. తప్పదు. ఇలాగ రైలు దిగినా, విమానం దిగినా, కారు దిగినా కాలు నేల మీద పెట్టనివ్వట్లేదు, ఇంకో వాహనం తెచ్చేస్తున్నారు. కాసేపు నడుస్తానయ్యా పోయినా నాకు పొట్టొచ్చారా ఉందని. ఏం లేదండి మీరు ఇంకా యువకుల్లాగే ఉన్నారని ఏదో చెబుతున్నారు ఇక్కడ. అదే సుఖ ప్రారంభం. అంతే దుఃఖ ప్రారంభం ఉంటుంది. అలాగే ఎప్పుడో నాకు ఎప్పటికీ గుర్తు 1989లో శ్రీకాకుళం వెళ్ళాను ఏదో ఉద్యోగం ఇంటర్వ్యూకి, కోరుకొండ స్కూల్లో ఎక్కడో హాజరయ్యాను. సార్ అదేదో అయిందనుకోండి, అది రాకపోవడమే మనకి మంచిది. కానీ అక్కడ బయలుదేరే సమయంలో తుఫాను, భయంకరమైన తుఫాను, 89 మే. మన్నాడు సాయంత్రం ఇక్కడ నేనే గరికపాటి సాహిత్య పురస్కారం అని పెట్టి ఒక ఆయనకి అవార్డు ఇస్తున్నా. వసీరా అనే లోహనది కావ్యానికి అవార్డు ఇచ్చా. నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథి, బేతవోలు రామబ్రహ్మం గారు, మా జయధీర్ తిరుమలరావు గారు అందరూ ఉన్నారు, చేకూరు రామారావు గారు అందరూ ఉన్నారు సభలో. నేను శ్రీకాకుళంలో ఉన్నాను. ఉదయం భయంకరమైన తుఫాను, బస్సులు లేవు, రైళ్లు లేవు, ఏం లేవు. నిజంగా అంత తుఫాన్లో బస్సు ఎక్కి ఎక్కడికో వచ్చి మళ్ళీ దిగి 15 కిలోమీటర్లు నడిచాను మధ్యలో. దుఃఖ ప్రారంభం. బిస్కెట్ దొరకలేదు తిందామంటే. కానీ ఆశ్చర్యకరంగా ఇక్కడ సభ మొదలై ప్రార్థన పడే సమయానికి నేను వచ్చేసాను. నారాయణ రెడ్డి గారు ఎలా వచ్చావాయా, ఈదుకుంటూ వచ్చావా, ఎగురుకుంటూ వచ్చానండి అన్న. సంకల్పం అంతే, రావాలి నా సభ, నేనే లేకపోతే ఎలాగా. బంధువులు మిత్రులకు అప్పగించా. కానీ నేనున్న కళ వేరు. ఆయన అనుకోడా పురస్కారం ఇచ్చే ఆయన లేడని. నేను ఇంట్లో జరుపుతున్న పెళ్లి లాంటిది ఇది. దుఃఖ ప్రారంభం అనుకున్నాను. ఎన్నో విషయాలు. ఇవాళ సుఖ ప్రారంభం అంతే, అలాగే భరించడమే. జీవితంలో ఎప్పుడు కవి కూడా ఆ 2 పార్శ్వాలు స్పృశిస్తాడు. ఎందుకంటే జీవితంలో 2 ఉన్నాయి. మనం అలాగే అనుకోవాలి. కావ్యాలు చదవడం ద్వారా అదే తెలుసుకోవాలి. దుఃఖ సుఖ భారము తీరములంటి సాగు. సీతారాములు అడవుల్లో నడిచి అన్ని నానాయాతనలు పాడడం దుఃఖ ప్రారంభం.
తర్వాత అయోధ్యకి వెళ్ళాలి అంటే 3 నిమిషాల్లో వెళ్ళగలిగే పుష్పక విమానం దొరకడం సుఖ ప్రారంభం. రెండూ తప్పలేదు వాళ్ళకి. ఈ కష్టాలు తప్పలేదు, ఆ సుఖము తప్పలేదు. వద్దంటే విభీషణుడు ఊరుకుంటాడు, వాడు బలవంతం కూర్చోబెట్టి పంపేశాడు కోతులు సహా. ఎంతమంది కూర్చుంటే అంతమంది కూర్చోడు అన్నాడు. అది సుఖ ప్రారంభం. మరి ఇదివరకు వాళ్ళు అడవుల్లో నడుస్తుంటే కాళ్ళలో ముళ్ళు కూర్చుకున్న ఎవడున్నాడు అక్కడ, అది దుఃఖ ప్రారంభం. ఈ రెండింటిని స్పృశించాడు షేక్స్పియర్. సూర్యుని లేత వెలుగుల ప్రచోదితమై ఇరువైపులందు దుర్వార్యపు దుఃఖ సుఖ భారపు తీరములంటి సాగు సౌందర్య రసప్రవాహము గదా అడుగంటని వాని కైత. ఆ షేక్స్పియర్ కవిత్వం ఎప్పుడు అడుగంట లేదయ్యా. ఇప్పటికీ చదువుకుంటున్నారు జనం. అడుగంటడం అంటే అర్థం అది. ఇప్పటికీ చదువుకుంటున్నారు. అయిపోవడం అనేది లేదు. షేక్స్పియర్ని మర్చిపోవడం, కాళిదాసుని మర్చిపోవడం జరగదండి. వాల్మీకిని మర్చిపోవడం, వ్యాసుడిని మర్చిపోవడం, విశ్వనాథ వారిని మర్చిపోవడం, శ్రీశ్రీని మర్చిపోవడం జరగదండి తెలుగు జాతికి. సాధ్యమే కాదు అది. ఎందుకంటే అది ఎప్పుడు సౌందర్య రసమే. దుఃఖ సుఖ భారపు తీరాలు. గమనించండి ఆ ప్రయోగం. దుఃఖం ఎంత భారమో సుఖం కూడా అంతే భారం. భరించలేని సుఖాలు వస్తాయి ఒక్కోసారి. పేదరికంలో ఒక్కోసారి అప్పుల్లో ఉంటాం, ఇబ్బందులు పడతాం. ఐశ్వర్యం వచ్చి పడుతుందంటే దీని ఇల్లు బంగారంగానే మన దోషుళ్ళు కాదండి, మన వాకిళ్ళు పట్టవండి, అంత వచ్చేస్తుంది. ఎందుకు ఇస్తారో తెలియదు. ఇదివరకు అదే చేయి చాపితే వచ్చింది లేదు. అంతే ఒక యోగం. ఈ రెండు భరించడం కష్టమే మనిషికి. సుఖాన్ని భరించడం కూడా కష్టమే. అందుకే జీవితాన్ని సౌందర్య రస ప్రవాహంగా భావించాలి. దానికి సుఖం ఒక తీరమైతే దుఃఖం ఒక తీరం. ఈ రెండింటినీ ఒరుసుకునే సాగుతుంది. సుఖంలో ఉన్నప్పుడు దుఃఖం మర్చిపోవద్దు. ఎందుకంటే నీటికి ఈ గట్టు ఎంతో ఆ గట్టు అంతే. 2 గట్లు లేకపోతే నదే కాదు, అది సముద్రం అవుతుంది. దాంట్లో ఏముందో దానికే తెలియదు, మనకేం తెలుసు. లోతుగా ఒకటి ఉంటుంది, పైకి ఒకటి కనిపిస్తుంది. జీవితం సముద్రం కాకూడదు, నది కావాలి. దానికి ఒక క్రమశిక్షణ ఉండాలి. గట్లు ఒరుసుకుని పారాలి. అవి సుఖదుఖ తీరాలు కావాలి. ఆశ్చర్యకరము మానసిక చర్యల జాతక చర్య ఉన్నది. నిజానికి మనిషి మనస్సు చేసేటువంటి చర్యలు ఉన్నాయే, మనోవిశ్లేషణ అంతా ఆ కవిత్వంలో ఉంటుంది. ఆ మొత్తం జాతకాలను తెలిసాడు ఆయన. మనుషులు ఎలా ఉంటారు, అన్నగారు ఎలా ఉంటాడు, తమ్ముడు ఎలా ఉంటాడు, రాజు ఎలా ఉంటాడు, రాణి ఎలా ఉంటుంది, వాడి తమ్ముడు ఎలా ఉంటాడు, వాడు కొడుకు ఇలా బాధపడతాడు, ఇవి ఇలా జరుగుతాయి, ఈ పాత్రలు ఎలా ఉంటాయి, ఇలా పైకి తీయ మాటలు చెప్తారు, వెనకాల గోతులు తవ్వుతారు. ఈ పాత్రలు మీ జీవితాల్లో ఎన్నున్నాయో చూసుకోండి అని ఇటు కాళిదాస్ అయినా అటు షేక్స్పియర్ అయినా మనకు చెప్పారండి. మనం చూసుకోవాలి. ఇక్కడే ఇంకొక మాట చెబుతోంది. కవితారంగంలోనూ కళారంగాలలోనూ ఉండే వాళ్ళందరికీ ఒక విశ్లేషణాత్మకమైన మాట ఇది, మనం గ్రహించాలి. ఈ కవి భాగ్యవంతుడు సుమి, ఈ కవి భాగ్యవంతుడు సుమి, మరే కవియున్ బ్రతికుండి ఇట్టి సుశ్రీకతనందలేదు. కవి షేక్స్పియర్కి భాగ్యాలు పట్టాయి, అందరికీ పట్టాయి అనుకోకు. కవిత్వం వల్లే అందరికీ భాగ్యం పడుతుందనే భ్రమలోకి రాకండి. ఈ కవి భాగ్యవంతుడు సుమి, మరే కవియున్ బ్రతికుండి ఇట్టి సుశ్రీకతనందలేదు. ఒడిసీ కవి హోమరు జీవితంబునన్ నూకలు లేక బాధపడి, ఒడిసీ కవి హోమరు జీవితంబునన్ నూకలు లేక బాధపడి, నూకలు చెల్లినయంత లోకులే ఆ కవి దేహమందు తమ హక్కులకై రణమున్బొనర్పరి. ఈ కవి భాగ్యవంతుడయ్యా. కానీ అందరు కవులు ఇలాగే అదృష్టం కలిసి వచ్చింది, అందలాలు ఎక్కారని అనుకోవద్దు. అష్టదిగ్గజాలకి మన తెలుగు సాహిత్యంలో పట్టిన భోగం ఇతర యుగాలలో ఇతర కవులకి పట్టలేదండి. వాళ్ళ అదృష్టం కృష్ణదేవరాయల కాలంలో పుట్టడం. మిగిలిన వాళ్ళు కొంతమంది ముష్టిదేవరాయల కాలంలో పుట్టారు, వాళ్ళ కర్మ ఏం చేద్దాం. నచ్చితే మనకేదో వాళ్ళ కవిత్వం చెప్పినంత మాత్రాన వాళ్ళకి పట్టే యోగాలన్నీ మనకు పడతాయని కూడా పొరపాటు. అలాగే యోగం పట్టిన వాడల్లా ఇంత అందమైన కవిత్వం చెబుతాడని కూడా మరో పొరపాటు. అన్ని అనిశ్చితాలే జీవితంలో అలాగే ఉంటాయి. జగత్తే అనిశ్చితం, ఎందుకంటే జగన్ మిథ్య, అది అనిశ్చితం. జీవితాలు కూడా అనిశ్చితంగానే ఉంటాయి. దానికి సిద్ధంగా ఉండాలి మనస్సు. ఇదేదో నిశ్చితం అనుకోవద్దు. భగవంతుడు ఒకటే నిశ్చితం, ఆత్మ నిశ్చితం, జగత్తు అనిశ్చితం. ఆత్మ శాశ్వతం, జగత్తు మిథ్య, ఎప్పటికప్పుడే మారిపోతుంది, ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టే మిథ్య అన్నారు. దాన్ని ఆశ్రయించుకుని ఉండడానికి వీల్లేదు, దాన్ని అవగాహన చేసుకోవాలి. కానీ జీవితానికి మూలమైన లోకాన్ని ఎప్పుడు ఆశ్రయించొద్దు, అవగాహన చేసుకోవాలి. జీవితం ఎప్పుడప్పుడు వదిలిపోతుంది, జగత్తంతా వదిలిపోతుంది. ఆ అవగాహన చేసుకుంటే ఆ వదిలిపోవడానికి సిద్ధంగా ఉంటాం. అందుకని దాన్ని పట్టుకుని వేలాడకూడదు. కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి లోకాన్ని మించి, జీవితాన్ని మించి మరో ఆధారం లేదు. ఈ కవి భార్య బతికాడయ్యా. మరే కవిజన్ బ్రతికుండి ఇటు సుశ్రీకతనంత లేదు. మరో కవి వాడికి ఇంత భాగ్యం పట్టలేదయ్యా. నిజానికి చాలా బాధలు అనుభవించిన కవులు ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఉంటుందంటే ఎవరా కవి, ఏమా కథ, వినడానికే కష్టంగా ఉంది అన్నాడు కవి.
23:30 గంటలు ఆగవయ్యా, తెలుగులో మాట్లాడవయ్యా అంది తరంగం. సెలవు.